సింపుల్గా టేస్టీగా పాలక్ పన్నీర్ ఎలా చేసుకోవాలో చూద్దాం వచ్చేయండి. ఫస్ట్ బౌల్లోకి వాటర్ పోసుకొని వాటర్ హీట్ అయిన తర్వాత పాలకూర పచ్చిమిర్చి వేసి కొద్దిసేపు బాయిల్ చేసుకోవాలి. బాయిల్ చేసుకున్న తర్వాత స్ట్రైనర్లోకి తీసుకొని కొంచెం వాటర్ అయిన తడి ఆరిపోయిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని దాంట్లోకి 4-5 జీడిపప్పులు వేసుకొని వీడియోలో చూపించిన విధంగా మిక్సీ పట్టుకొని పక్కకు పెట్టుకోవాలి. దాంట్లోకి ప్యాన్లోకి ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర వెల్లుల్లి రెబ్బలు వేసి గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత మీడియం సైజ్ ఆనియన్ వేసి ఆనియన్ కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయిన తర్వాత కొంచెం పసుపు వేసుకొని వేయించుకుందాము. వేయించుకున్న తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న పాలకూర మిశ్రమాన్ని దాంట్లోకి వేసేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. చూసారా మొత్తం తేలిపోయింది. ఇప్పుడు దీంట్లోకి జీరా పౌడర్, ధనియా పౌడర్, కొంచెం గరం మసాలా, 1 స్పూన్ కారం వేసేసుకొని మొత్తం మంచిగా కలిసేటట్టు మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసేసుకున్న తర్వాత దీంట్లోకి రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకొని దీంట్లోకి గ్రేవీ కోసం కొన్ని వాటర్ పోసుకోండి. వాటర్ పోసుకొని మొత్తాన్ని మంచిగా మిక్స్ అయ్యేటట్టు మిక్స్ చేసేసుకొని లిడ్ పెట్టేసుకుందాము. చూసారా కొంచెం దగ్గరికి వచ్చినప్పుడు కొంచెం బటర్ వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకొని క్యాప్ పెట్టేసుకోవాలి. చూసారా కొంచెం దగ్గరికి అయినప్పుడు దీంట్లోకి పన్నీర్ వేసేసుకొని ఒకసారి కలిపేసి లిడ్ పెట్టేసుకొని ఒక 2 మినిట్స్ చూసారా దగ్గరికి వచ్చేసింది. దీంట్లోకి సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఏంటంటే నెయ్యి వేసుకొని ఒకసారి కలిపేసి పెట్టేసుకుంటే టేస్టీ పాలక్ పన్నీర్ రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్.